కేరళలో మీరు ఎట్లాగో రెండు ప్రత్యర్థులుగానే ఉన్నారు కదా, ప్రత్యర్థిని తిట్టకుండా రాజకీయాలు చేస్తారా ఇప్పుడు? ఎట్లా కేరళలో రాహుల్ గాంధీ పోటీ చేసిన చోట ఎట్లాగో మీరే ప్రత్యర్థి, మిమ్మల్ని మీ పార్టీని తిట్టకుండా మిమ్మల్ని పొగిడితే ఓట్లు వస్తాయా కాంగ్రెస్కి? తిట్టద్దని చెప్పలే, విమర్శిద్దని చెప్పలే. రాజకీయ విమర్శ చేయండి, పర్సనల్ విమర్శ చేయబాకంటున్నా. పర్సనల్ విమర్శ చేసేటువంటి హక్కు నీకెక్కడికి వచ్చిందని. అందులో వామపక్షాలతో మాట్లాడేటప్పుడు పర్సనల్గా మీ జోలికి వెళ్తే మీ చుట్టూ 96 కేసులు ఉన్నాయి. అందువల్ల దాని జోలికి పోతుందని చెప్తున్నా. లెఫ్ట్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది చెప్పండి, లెఫ్ట్ గవర్నమెంట్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఇంకోటి చెప్పండి. నాకు పినరాయి విజయన్ మీద కేసు ఉందా లేదా? అది ఉన్నది దేశం అని తెలుసు. మోడీకి తెలుదా? మోడీ ఆ మాత్రం నిజమైతే ఇప్పుడు లోపలేయడా? కేజ్రీవాల్ లోపలేసినాడు, ఆయన లోపలేయడా? చేతనైతే మోడీ కన్నా మించినాడు అయితే రేవంత్ రెడ్డి. అందరికీ తెలుసు అది ఎట్లా వచ్చిన కేసు తెలుసు. అది అంత నిజంగా ఉంటే మరి మోడీ ఇప్పటికీ యాక్షన్ తీసుకోవాలి కదా, ఏం తీసుకోలేకపోతున్నాడు? అందరినీ విమర్శించి అందరి మీద అవినీతి ఆరోపణలు వాటిని బయటికి తీసే కమ్యూనిస్టుల మీద కేరళలో ఎందుకు విమర్శలు వచ్చినాయి? ఊరికనే విమర్శలు వచ్చాయి? పొలిటికల్లీ మోటివేటెడ్. ఎవరైతే బీజేపీ జై అంటారో వాళ్ళపై కేసులు ఉండవు. నేను వరుస లెక్కలు చెప్పంటారో చెప్తా కావాలంటే. ఇక్కడి నుంచి కేరళ నుంచి జార్ఖండ్ దాకా ఎవరైతే మోడీని పొగుడతారో వాళ్ళు బాగానే ఉంటారు, విమర్శించడం జైల్లో ఉంటారు. కేజ్రీవాల్ లాగానో లేదంటే ఇంకొకలాగానో. జార్ఖండ్ ముఖ్యమంత్రి వాడు ఎంత చేశాడు? మహా అంటే ఒక 2,000-3,000 కోట్ల రూపాయలు అవినీతి ఉండొచ్చు, తన్ని జైల్లో వేశారు. 45,000 కోట్ల రూపాయల అవినీతిలో ఉండి 11 కేసులు ఉన్నటువంటి బాగానే తిరుగుతున్నాడు. 10 ఏళ్ల పాటు బెయిల్ పడిన చూసారా? 10 ఏళ్ల పాటు ఒక ముద్దాయి బెయిల్ పడిన చూసారా? స్వాతంత్రం వచ్చిన తర్వాత మోడీ పీరియడ్లో ఉన్నాడు. దాన్ని బట్టి